డిసిషన్ తీసుకోలేము అన్నది నా స్టాండ్. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్తో పోలిస్తే ప్రభుత్వానికి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం వ్యూహాత్మకమైన అంచనా వేసే కాల్పుల విరమణ దేశ హితమని భావించే బహుశా నిర్ణయం తీసుకొని ఉంటుంది అని నమ్మతాం కదా. సో ఎప్పుడైతే ఈ క్రియేట్ చేసిన భావోద్వేగ వాతావరణం, జింగోయిజం అంటారే, సో ఆ రకమైన భావోద్వేగ వాతావరణం సడన్గా తీసుకున్న నిర్ణయం, ఈ లోపల ట్రంప్ వ్యాఖ్యలు ఒక వాతావరణాన్ని అయితే క్రియేట్ చేశాయి. మంచి అవకాశాన్ని వదులుకున్నామా అని. ఇప్పుడు మీకు జియో స్ట్రాటజిస్ట్ మీ బ్రహ్మచలాని ఇలాంటి వాళ్ళు ఇవాళ ఈ వార్త కూడా కోట్ చేశారు. బ్రహ్మచలాని కామెంట్స్ కూడా ఇండియా తన అప్పర్ హ్యాండ్ వదులుకుంది అని. ఎందుకంటే ఎవరికీ అనుమానం లేదు పాకిస్తాన్ మళ్ళీ లేవదని, తీవ్రవాదం మళ్ళీ పడగ విప్పదని, తీవ్రవాద దాడి భారతదేశంలో జరగదని, పాకిస్తాన్ జరపదని ఎవరికైనా అనుమానం ఉందా? పాకిస్తాన్ వైఖరి మారిందని ఎవరికీ అనుమానం లేదు. కానీ మరి ఇది ఎంతకాలం? దానికి ఆన్సర్గా మోడీ మరోసారి దాడి చేస్తే ఇక పాక్ వినాశమే. మరోసారి ఎందుకు దాడి చేయాలి? ఇప్పుడే చేయొచ్చు కదా. మరోసారి దాడి చేస్తే ఇక వినాశమే. ఇవాళ చూడండి పతాక శిఖర్ పేపర్లో మరోసారి దాడి దాకా ఎందుకు కాగాలి? అంటే మన ప్రాణాలు ఇంకా పోవాలా? పహల్గాం దాడికి వినాశాన్ని చూపించవచ్చు కదా. మరోసారి దాడి చేస్తే వినాశమే అని ప్రధానమంత్రి మాట్లాడుతున్నారు అదంపూర్ నుంచి. నాలాంటి వారికి వచ్చే సాధారణ ప్రజలకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనకు పాకిస్తాన్ను నాశనం చేసే సామర్థ్యమే ఉన్నప్పుడు మరో దాడి దాకా ఎందుకు ఎదురు చూడాలి? ఇదేమీ మనకు కొత్త కాదు కదా. యూరీలో దాడి చేశారు, సర్జికల్ స్ట్రైక్ జరిపాము, అయినా వాడు మారలేదు. పుల్వామాలో దాడి చేశాము, అయినా పుల్వామాలో మళ్ళీ దాడి చేశారు. ఈసారి బాలాకోట్ స్ట్రైక్ చేశాము, అయినా వాడు మారలేదు. పహల్గాం దాడి చేశారు, మనం ఆపరేషన్ సింధూర్ చేసాం, మళ్ళీ ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలపైన సోషల్ మీడియాలో నెటిజన్లు అడుగుతున్న ప్రశ్న. మరో దాడి చేస్తే పాకిస్తాన్ ఇక వినాశమే, పాకిస్తాన్కు లక్ష్మణ రేఖ. ఆల్రెడీ ఇలాంటి రేఖలు చాలాసార్లు గీసాం కదా. వాడు ఆల్రెడీ బాలాకోట్ స్ట్రైక్స్ లక్ష్మణ రేఖ కాదా? సర్జికల్ స్ట్రైక్ లక్ష్మణ రేఖ కాదా? కానీ ఆనాటి లక్ష్మణ రేఖను రావణాసురుడు దాటలేదు, కానీ వీడు రావణాసురుడిని మించినవాడు కదా. సో ఆ లక్ష్మణ రేఖలు దాడుతున్నాడు కదా. మరి ఇంకా ఇంకో దాడి కొరకు ఎదురు చూద్దామా? సో పాకిస్తాన్ సర్వనాశనం అయిపోయిందని ఒకవైపు చెప్తున్నారు, పాకిస్తాన్ కెపాసిటీ మొత్తం పోయిందంటున్నారు. పాక్ ఆర్మీ చతికిలబడి, పాదేయపడి, బతిమిలాడి, కాళ్ళ బేరానికి వచ్చి ప్లీజ్ ఆపుదామని అన్నదన్నారు. అమెరికా దగ్గరికి వెళ్ళి ఎట్లనే ఆపండి అన్నారు. అలాంటప్పుడు ఇంకా పాకిస్తాన్ ఎందుకు వదులుతున్నారు? సో అంటే ఆ కమ్యూనికేషన్లోనే ఉండే కాంట్రడిక్షన్ ఇది. సార్, నీవు ఒకవైపేమో చేస్తున్న కమ్యూనికేషన్ ఏంటి, చేస్తున్న కాంట్రడిక్షన్ ఏంటి? దీనికి తోడు మోడీ ఇప్పటికీ కూడా ఆవేశపూరిత, భావోద్వేగపూరిత ప్రసంగాలకే పరిమితమవుతున్నాడు. సో మీకు నరేంద్ర మోడీ స్పీచ్ కావచ్చు, తర్వాత ఇప్పుడు 2 స్పీచ్లు వచ్చాయి. ఒకటి దేశ ప్రజలు ఉద్దేశించి చేసిన ప్రసంగం, ఒకటి సైన్యాన్ని అదంపూర్లో ఉద్దేశించి చేసిన ప్రసంగం. ఈ 2 కాంటెక్స్ట్లో కూడా ఎమోషనల్ కాంటెక్స్ట్ ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ప్రజలు కోరుతున్న ప్రశ్నలు ఏంటి అంటే, ప్రజలు కోరుతున్న సమాధానం ఏంటి? మన సైన్యం బుద్ధి చెప్తుంది, మన సైన్యం సంగతి తేల్చింది, మన సింధూరాన్ని చెరిపేసిన వాడి అంతు చూస్తాం. ఇవన్నీ అయిపోయినాయి, అంతు చూసేశారు మన మిలిటరీ. ప్రైమ్ మినిస్టర్ స్టేట్ భావోద్వేగపూరిత వ్యాఖ్యలు కాదు, ప్రజలు చూశారు కదా మన బ్రహ్మోస్ క్షిపణి చేసిన పాకిస్తాన్లో సృష్టించిన బీభత్సం. అది చాలు ప్రజల భావోద్వేగానికి. ప్రధానమంత్రి వ్యాఖ్యలతో ఆనందపడే దశలో, సంతృప్తి చెందే ప్రజలు భారతీయులు లేరు. భారత ప్రజలు ఆల్రెడీ భారత సైనిక పాఠవాన్ని ప్రత్యక్షంగా చూశారు. మన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, మన నావీ ప్రెస్ కాన్ఫరెన్స్లో వీడియోలతో సహా చూపెట్టారు కదా. సో అందువల్ల భారతదేశ ప్రజలకు ఎక్కడా అనుమానం లేదు. ఎస్, మనం సంగతి ఏందో తేల్చగలం, తెలుస్తామని. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ పదే దేశ ప్రజలకు అష్యూరెన్స్, భారతదేశం మన సైనిక ప్రతాపాలు చూపాం, మనం పాకిస్తాన్ వెన్ను విరిచాం, ఇవాళ భారతదేశం అంటేనే పాకిస్తాన్కు వెన్నులో వణుకు పుడుతూ, ఇవన్నీ అయిపోయింది, వెన్నులో వణుకు పుట్టించేసాం ఆల్రెడీ. అందువల్ల ఇప్పుడు మాటలు కాదు, ఆల్రెడీ చేతల ద్వారా విశ్వాసం కలిగినాక మళ్ళీ మాటల ద్వారా విశ్వాసం అవసరం ఏముంటుంది? ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నది నరేంద్ర మోడీ నుంచి ఏంటంటే, మరి ఇంత అద్భుతమైన అవకాశం వచ్చినప్పుడు
పైచేయి యుద్ధ భూమిలో సాధించాం. డిప్లొమాటిక్గా పాకిస్తాన్ ఐసోలేట్ అయ్యింది. ఇంటర్నల్గా పొలిటికల్గా పాకిస్తాన్ ప్రభుత్వం లెజిటిమసీ కోల్పోయింది. ఆర్మీలో డివిజన్స్ మొదలైనవి. ఆర్మీ కూడా లెజిటిమసీని ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాక్ ఎకనామిక్ సిచ్యువేషన్ చాలా ఘోరంగా ఉంది. మన మీడియాలో వచ్చే 4 రోజులకు సరిపోయేంత యుద్ధం కూడా చేయలేదు అని. ఫారిన్ ఎక్స్చేంజ్ క్రైసిస్ ఎదుర్కొంటోంది. పెట్రోల్ బంకుల్లో మీకు సామాన్య ప్రజలకు డీజిల్ పెట్రోల్ అమ్మొద్దని ఆదేశాలు వచ్చాయి ఆర్మీకి కావాలి కనుక. పాకిస్తాన్లో ఆల్రెడీ మీకు ఇదే అవధనగా ఇండియా పాక్ ఉద్రిక్తతలను అదనగా చేసుకొని మీకు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్స్లో ఫస్తూన్ ప్రాంతంలో తిరుగుబాటు మొదలైంది. తెహ్రీక్ తాలిబాన్ దాడి మొదలుపెట్టింది. బెలూచ్ లిబరేషన్ ఆర్మీ ఆఖరికి క్వెట్టా నగరాన్నే మేము విముక్తి చేశామని చెప్పారు. ఈ ఇండియా పాక్ టెన్షన్స్ వారం రోజుల్లో 71 దాడులు చేసింది బెలూచ్ లిబరేషన్ ఆర్మీ సైన్యం పైన. వారు భారతదేశానికి ధన్యవాదాలు చెప్పారు. మీరు అట్ని తేల్చండి, మేము ఇట్ని తెలుస్తామని. ఇంత మంచి అవకాశంలో కాల్పులు ఎందుకు విరమించారు? ఇది కదా క్వశ్చన్. ఈ క్వశ్చన్కు మాత్రం ఆన్సర్ చెప్పడం సంతృప్తికరంగా రావడం లేదు మోడీది. ఈ కాల్పులు విరమించటానికి ప్రభుత్వానికి పర్హాప్స్ ఏంది, సర్టన్లీ దేర్ మే బి రైట్ రీజన్, నేను కాదని అనడం లేదు. కానీ రైట్ రీజన్ ఏంటనేది ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు అర్థం కానప్పుడు, ప్రజలకు అర్థం చేయించినప్పుడు, ఒకవైపు మీ పరివారమే పెద్ద ఎత్తున భావోద్వేగ వాతావరణం క్రియేట్ చేసి ఇక ఇదే అదను పాక్ ఆక్రమిత కశ్మీర్ను కైవశం చేసుకోవాలి, పాకిస్తాన్ అసలు భూమి మీదనే లేకుండా చేయాలి అని చెప్తున్నప్పుడు మరి ఇది ఇంటి కాల్పుల విరమణ అని ఈ ప్రశ్న మోడీని తీవ్రంగా వేధిస్తుంది. మామూలుగా లేదు. వాస్తవంగా నాలాంటి వారు కాల్పుల విరమణ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకోవడం, ఆ ప్రభుత్వము వ్యూహాత్మకంగా ఆలోచించే చేసి ఉంటుంది. ఇట్ ఈస్ ద గవర్నమెంట్స్ ప్రెరగేటివ్, మనం కాదు నిర్ణయించాల్సిందంటే నన్ను కూడా అడుగుతున్నారు, ఏం సార్ మీరు కూడా ఎందుకు సమర్థిస్తున్నారు మోడీ నిర్ణయాన్ని? మోడీ ఇంత లెట్ డౌన్ చేశాడు కదా కంట్రీని. నరేంద్ర మోడీ సరెండర్ మోడీ అని చెప్పి అటాక్ జరుగుతోంది, మీరు మా తప్పంటున్నారు. మోడీ రాజీ పడ్డారన్నదాన్ని ఒప్పుకోవడం లేదు. ఇదేంటి అని నా పైన అటాక్ లేదు, రివర్స్ ట్రోలింగ్. ఎందుకంటే ప్రజల్లో ఆ రకమైన భావోద్వేగం ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. మీరు ప్రతిసారి భావోద్వేగ ప్రసంగాలతోనే రాజకీయం చేస్తారంటే జనం యాక్సెప్ట్ చేయరు. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ కాదు, లా ఆఫ్ నెగటివ్ రిటర్న్స్ మొదలవుతుంది. ఇది ఎక్కడి దాకా వెళ్తుంది? ఇప్పుడు పార్లమెంట్ సమావేశం, ప్రైమ్ మినిస్టర్ స్వభావం చూస్తే ఆయన ఎవరికి ఆన్సర్ ఇవ్వడు. డైరెక్ట్గా నేను ప్రజలతోనే మాట్లాడుతూ అంటాడు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టలేదు, పార్లమెంటు సెషన్ జరపమంటే జరపడం లేదు. మీకు సైనికులను ఉద్దేశించి ప్రసంగించడం, దేశ ప్రజలు ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు స్ట్రాటజిక్ అఫైర్స్ పైన డిస్కషన్స్ ఉండవు. ప్రజలకు ఎమోషనల్గా ప్రిపేర్ చేయడము, ప్రజలకు కాన్ఫిడెన్స్ ప్రిపేర్ చేయడమే అవుతుంది. అందువల్ల ఆ ఉపన్యాసాల్లో ఈ ప్రశ్నలకు ఎందుకు ఆన్సర్ ఇవ్వలేదు అని అడగలేము. మరి ఏదో ఒక ప్లాట్ఫామ్లో ప్రైమ్ మినిస్టర్ షుడ్ బి అకౌంటబుల్ టు ద నేషన్. ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. మీరు ఎందుకు కాల్పుల విరమణ జరిపారు? అందులో ఇంత బ్రహ్మాండమైన ఆపర్చునిటీ మనకు వచ్చాక సహజంగా యుద్ధ భూమిలో ఈ స్థాయిలో అడ్వాంటేజ్ రాదు. ఈ స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చాక మన సైన్యం పౌరుష ప్రతాపాల ముందు పాక్ సైన్యం నిలబడలేని పరిస్థితిలో, పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితిలో, రాజకీయంగా తీవ్రమైన వ్యతిరేకత, డిప్లొమాటిక్గా ఐసోలేట్ అయి ఇంటర్నల్ సిచ్యువేషన్ పాక్ ముక్కలయ్యే పరిస్థితి ఉండగా ఎందుకు వదిలేశారు? శత్రువుని ఇలా వదిలేయడం ఏంటి అనేటువంటి ప్రశ్న దేశభక్తియుత భారతీయులందరిలోనూ కదులుతోంది. కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థం చేసుకొని బుద్ధిజీవులకు కాస్త ఏమన్నా నిర్ణయం బహుశా ప్రభుత్వానికి అన్నీ ఆలోచించే చేస్తుంటుంది. ఆ స్ట్రాటజిక్ డిసిషన్స్, వార్ ఈజ్ నెవర్ అవర్ ఆబ్జెక్టివ్. యుద్ధం చేయాలని మనం వెళ్ళలేదు. యుద్ధం పాకిస్తాన్ అంతం చేయడం అనేది ఆపరేషన్ సింధు లక్ష్యం కాదు. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద స్థావరాల్ని మాత్రమే మనం అటాక్ చేద్దామని వెళ్ళాం. వాడు మన మిలిటరీ పైన అటాక్ చేస్తే మళ్ళీ మిలిటరీ పైన రియాక్ట్ అయ్యాం తప్ప మన విధానమే నాన్ ఎస్కలేటరీ, మన విధానమే ప్రపోర్షనేట్, మన విధానమే మెజర్డ్. అందువల్ల పాకిస్తాన్ ఎప్పుడైతే వెనక్కు తగ్గిందో, కారణాలు ఏదైనా అమెరికా ఒత్తిడా, సొంత ప్రాబ్లమా, కారణాలు ఏదైనా లేదు, యుద్ధ భూమిలో జరిగిన పరాభవమా, వెనక్కు తగ్గినాక మనం కూడా ఆపాము.
దిస్ ఈజ్ ఎ కరెక్ట్ డిసిషన్ అని కాస్త వ్యూహాత్మక అంశాలు అర్థమైన వారు సంజాయించుకుంటారు కావచ్చు. కానీ సగటు భారతీయుని నీవే కదా రెచ్చగొట్టింది, నీ పరివారమే రెచ్చగొట్టింది కదా. పాక్ ఆక్రమిత కశ్మీరీకి మిగిలింది అఖండ భారత్, పాకిస్తానే కాదు అఖండ భారత్, ఇంకా పైకి వెళ్ళాలి. ఇలా మీరు రైజ్ చేసిన తర్వాత వాళ్ళే అడుగుతున్నారు ప్రశ్న, నేను అడగడం లేదు. ఇప్పుడు ఈ భావోద్వేగపూరితమైన ప్రశ్నలు అడుగుతున్నది ఎవరు? మోడీ అభిమానులే, మోడీ వ్యతిరేకులు కాదు అడిగేది. మోడీ అభిమానులు బీజేపీని అభిమానించేవారు అడుగుతున్నారు, వేరే వాళ్ళు కాదు. వేరే వాళ్ళు అవకాశం తీసుకుంటారు, ఇక మొదలవుతుంది ఆట. ఎందుకంటే ఆట మొదలు కాకుండా ఉండదు కదా, యుద్ధం ఆగిపోయింది కదా, రాజకీయం మొదలు కావాల్సిందే కదా. సో అందువల్ల ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇందులో అమెరికా జోక్యం చాలా సీరియస్ అంశంగా మారిపోయింది. ఇప్పటిదాకా భారతదేశం స్ట్రాటజిక్ అటానమీ నిలబెట్టుకుంటూ వచ్చింది. కాశ్మీర్ విషయంలో ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా సాహసం చేయలేకుండా ఆపగలిగింది. ఇండియా కాశ్మీర్ ఇష్యూని ఇంటర్నేషనలైజ్ చేయకుండా ఆపింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను కైవశం చేసుకోవాలని ప్రజలు భావిస్తుంటే కాశ్మీర్ సమస్యను తీసుకెళ్లి ప్రపంచం చేతిలో పెట్టి ట్రంప్ మధ్యవర్తిత్వానికి ఎగబడుతుంటే ప్రధానమంత్రి పరోక్షంగా కూడా ట్రంప్ మాటల గురించి మాట్లాడతలేడు. పరోక్షంగా, ప్రత్యక్షంగా మాట్లాడకపోతే డిప్లొమాటిక్ నైసిటీస్ అడ్డం వస్తాయేమో. అయినా ట్రంప్ దగ్గర నైసిటీ ఏమున్నది? ట్రంప్ ఎట్లా మాట్లాడుతున్నాడు? లెట్స్ స్టాప్ అని అంటే ఆగిపోయినారు దెబ్బకు. నేను ట్రేడ్ చెయ్యా అని బెదిరిస్తే దెబ్బకు ఆగిపోయినారు. మీరు కనుక యుద్ధం కంటిన్యూ చేస్తే నేను ట్రేడ్ చెయ్యా, యుద్ధం ఆపితే మీతో మరింత ట్రేడ్ చేస్తా. ట్రేడ్ ఇంత బ్రహ్మాండంగా నాలా ఎవరు ఉపయోగించుకోలేదు. న్యూక్లియర్ వారే ఆపేసిన ట్రేడ్తో అని ఇండియా లాంటి భారత్ లాంటి ఒక గొప్ప దేశాన్ని 10 రూపాయల కొరకు ట్రేడ్ కొరకు యుద్ధం ఆపాము అనే స్థాయికి అమెరికా అధ్యక్షుడు అవమానకరంగా మాట్లాడుతుంటే ఎక్కడ మన ప్రధానమంత్రి ఎందుకు రెస్పాండ్ కారు? ఎందుకు మన విదేశాంగ మంత్రి రియాక్ట్ కారు? ఎవరు రియాక్ట్ అవుతలేరు. ప్రభుత్వ వర్గాలు స్టేట్మెంట్లు ఇస్తున్నాయి. అమెరికా వ్యాఖ్యలు నిజం కాదు, ట్రంప్ వ్యాఖ్యలు. ఇదా మన రెస్పాండ్ కావాల్సిన తీరు? వాట్ ప్రివెంట్స్ నరేంద్ర మోడీ టు టెల్ ఓపెన్లీ, ఏ మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్, మిస్టర్ ట్రంప్ యు ఆర్ రాంగ్ అని డైరెక్ట్గా అనలేడు అనుకోండి. డిప్లొమాటిక్ నైసిటీస్ ఇండైరెక్ట్గా చెప్పచ్చు. ఇండియా విల్ నెవర్ సరెండర్ ఇట్ స్ట్రాటజిక్ అటానమీ. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని భారతదేశం ఎప్పుడూ వదులుకోదు. ఈ దేశ సార్వభౌమాధికారం పైన మాకు ఎవరి సాయము అవసరం లేదు. సశక్తి పైన ఆధారపడి మా దేశ భూభాగాన్ని మేము కాపాడుకుంటాము. మా దేశ విదేశాంగ విధానాన్ని, మా దేశ నిర్ణయాల్ని తీసుకునగలిగే సత్తా భారతదేశానికి ఉంది అని ఒక్క మాట అనొచ్చు కదా. దీంట్లో ట్రంప్ పేరు చెప్పలేక ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పిన మాటల్లో అవును సార్, ట్రంప్కి ఇండైరెక్ట్గా లెసన్ కదా. సో కాల్పులను జరపాలన్నా, కాల్పులను విరమించాలన్నా అది సార్వభౌమాధికారంతో భారత్ తీసుకునే నిర్ణయం. భారతదేశ ప్రయోజనాలకు ఏది ఉపయోగమో ఆ నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో భారత్కు వేరే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. భారత్ చేయగలుగుతుంది, చేసి చూపుతుంది. భారతదేశ సామర్థ్యం ఇప్పటికైనా ప్రపంచానికి అర్థం కావాలి అని చెప్పచ్చు కదా. దీని దగ్గర ట్రంప్ మాట్లాడలేదు, కానీ నేను ట్రంప్ పదమే వాడలే. కానీ ట్రంప్కే కాదా ఇది ఆన్సర్. కానీ ఈ రకంగా కూడా సమాధానం చెప్పట్లేదు. అదే అన్ఫార్చునేట్. ట్రంప్ వ్యాఖ్యల పైన ప్రధానమంత్రి స్థాయిలో దెర్ ఈజ్ అబ్సల్యూట్లీ నో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ రియాక్షన్. ఇది అనేక అనుమానాలకు దారితీస్తుంది. అందుకే కాల్పుల విరమణ ఎందుకు ఆపారు? పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకునే దాకా కంటిన్యూ ఎందుకు చేయలేదు? దానికి వ్యూహాత్మక కారణాలేంటి? మరో తీవ్రవాద దాడి వరకు కూడా మనము ఆగుదామా? ఆగాల్సిన అవసరం ఏంటి? పాకిస్తాన్ నుంచి ఏ అష్యూరెన్స్ వచ్చింది తీవ్రవాదాన్ని ఎగుమతి చేయమని? ఆఖరికి పహల్గాం దాడికి పాల్పడిన వారు కూడా ఇప్పటికీ దొరకలేదు కదా. మీరు ఎందుకు అర్ధాంతరంగా ఆపారు అన్న ప్రశ్నకు దేశ ప్రజలు కోరుకుంటున్నారు ఒక సంతృప్తికరమైన సమాధానం. ఇది ఇప్పటికీ కూడా తప్పు చేశారు కాల్పుల నిర్మాణ అనే స్టాండ్ నేను తీసుకోవడం లేదు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఇస్ అ గవర్నమెంట్ ప్రెరగేటివ్ అంటున్నాను. గవర్నమెంట్కి అన్ని సంపూర్ణ వివేకంతోనే తీసుకొని ఉంటుందనే నమ్ముతున్నాను. కానీ ఈ ప్రశ్నలకైతే ఆన్సర్ చెప్పాలి కదా దేశ ప్రజలకు. రెండవది, అమెరికా జోక్యాన్ని భారత్ అనుమతించిందా? అమెరికా జోక్యాన్ని అనుమతిస్తే ట్రంప్ నిన్న కూడా సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరంలో మాట్లాడుతూ అంటున్నాడు భారతదేశ స్ట్రాటజిక్ అటానమీని మనం వదులుకున్నామా?
అమెరికాకు తో రాజీ పడుతున్నామా? మనము పాకిస్తాన్తో అంశాన్ని, కశ్మీర్ అంశాన్ని అమెరికా చేతిలో పెట్టామా? ఇది చాలా ప్రమాదకరం కదా దేశానికి అనే ప్రశ్నలు దేశ ప్రజలు అడుగుతున్నారు, దేశ రాజకీయ వ్యవస్థ అడుగుతుంది. రాబోయే కాలంలో ఇది ఒక మేజర్ పొలిటికల్ డిబేట్గా మారబోతుంది. ఆ కాంటెక్స్ట్లో మోడీ సంతృప్తికరంగా సమాధానం చెప్పలేకపోతే, దీనికి పరిష్కారం మళ్ళీ భావోద్వేగాలతోనే ఉపన్యాసాలు ఇస్తానంటే ఐ డోంట్ థింక్ ద స్టేజ్ హెస్ గాన్. భావోద్వేగాలతో ప్రజలు సంతృప్తి పడరు, యాక్షన్స్తో సంతృప్తి పడతారు. యాక్షన్ చూసిన ప్రజలు ఉపన్యాసాలతో సంతృప్తి పడరు. సార్, ఈ న్యూక్లియర్ అంశం ఏంటి సార్? లక్షల మంది ప్రాణాలు కాపాడారని ట్రంప్ అనడం, దానికి సంబంధించి అంటే అమెరికా వాదన ఏంటంటే మాకు ఇంటెలిజెన్స్